ఈరోజు మనం కడాయి పన్నీర్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, క్యాప్సికమ్. నా దగ్గర గ్రీను రెడ్ క్యాప్సికమ్ ఉంది, సో నేను ఇవి వాడుతున్నాను. మీ దగ్గర ఏ కలర్ క్యాప్సికమ్ ఉంటే ఆ కలర్ క్యాప్సికమ్ వాడుకోవచ్చు. ఆనియన్ వచ్చేసి నేను ఈ మాత్రం సైజ్ కట్ చేశాను, ఎందుకంటే ఈ మాత్రం సైజ్ చాలా అవసరం మనకి కడాయి పన్నీర్కి. అండ్ మిరపకాయలు మీకు ఎంత కారం కావాలంటే అంత కారం అన్ని మిరపకాయలు వాడుకోవచ్చు. నేను ఇక్కడ 2 మిరపకాయలు వాడాను. అండ్ మసాలా. సో ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ కడాయి పన్నీర్కి. సో దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఎండుమిరపకాయలు. అండ్ ఆయిల్, టొమాటో పేస్ట్. నా దగ్గర టొమాటో పేస్ట్ ముందుగా ఉంది కాబట్టి నేను ప్రిపేర్ చేసుకోలేదు, నా దగ్గర ఉన్న పేస్టే వాడుతున్నాను. అండ్ ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఆనియన్ పేస్ట్ వచ్చేసి నేను ముందుగా ఆనియన్ని కొంచెం ఫ్రై చేసి పేస్ట్ చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో క్రీమ్ కూడా చాలా అవసరము కడాయి పన్నీర్కి. సో మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీము లేదా యోగర్ట్ ఏదైనా వాడుకోవచ్చు, బట్ క్రీమ్ ఉంటే కనుక ఇంకా మంచిది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఉప్పు, కారము, గరం మసాలా, పసుపు, కస్తూరి మేతి. సో ఈ పదార్థాలతో మనం కడాయి పన్నీర్ని రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. సో మనం ఈ పన్నీర్ని వచ్చేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. లేదా మీరు పచ్చి క్యాప్సికమ్ని వాడుకుంటాను అంటే పచ్చి క్యాప్సికమ్ని మీరు వాడుకోవచ్చు, బట్ నేను కొంచెం ఫ్రై చేస్తాను, ఎందుకంటే ఫ్రై చేసి వాడుకున్న ఈ క్యాప్సికమ్ వచ్చేసి ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. సో లిటిల్ బిట్ ఫ్రై చేసి పెట్టుకుందాము. ఇలా క్యాప్సికమ్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం మనం దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. సో అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా కొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. సో నేను ముందుగా చెప్పినట్టు మీరు పచ్చిదిగా వేసుకుంటాను అంటే పచ్చిది వేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వాడుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. సో 5 నిమిషాలు అయిపోయింది. సో మనకి కావలసినంతగా మనకి ఆనియన్ అండ్ క్యాప్సికము ఫ్రై అయిపోయింది. సో దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో మన దగ్గర ఉన్న టమాటో పేస్ట్ని మనం వేసేసుకున్నాము. పేస్ట్ కూడా వేసేస్తున్నాను. సో ఈ టొమాటో ఆనియన్ వచ్చేసి మనకి ఆయిల్, దీంట్లో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో అది పైన తెరిలే వరకు బాగా ఉడికించుకుందాము. ఆనియన్ ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది, బట్ నేను ఇక్కడ టొమాటో పేస్ట్ ఏదైతే పచ్చిది ఉందో అది వాడుతున్నాను కాబట్టి ఆయిల్ తెరిలే వరకు కొంచెం మనం సిమ్లో దీన్ని ఉడికించుకుందాం. సో టొమాటో పేస్ట్ ఉడుకుతూ ఉంది. సో ఇందులో మనం కొంచెం మనకి కావాల్సినంత ఉప్పు, కాస్త పసుపు, వేసుకొని దీన్ని ఇలా కలుపుకుందాము. ఇది ఇంకా కొంచెం సేపు దీన్ని ఉడికించుకున్నట్లయితే మనకు కావాల్సినట్టు ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము దీన్ని. ఇది ఉడికేలోపు మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ మసాలా ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకుందాము. సో దీన్ని పొయ్యిని వెలిగించుకొని సో వీటిని కాస్త మిరపకాయని చిన్నగా కట్ చేసుకుందాము. సో ఈ మసాలాని కొంచెం ఫ్రై చేసుకొని దీన్ని పౌడర్ చేసి రెడీగా పెట్టుకుందాము టొమాటో పేస్ట్ ఉడికేలోపు. సో మనం ఆయిల్ ఏమీ వాడుకోవక్కర్లేదు ఈ మసాలా ఫ్రై చేసుకోవడానికి. జస్ట్
మీరు మా నార్మల్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ మసాలాలు వేసి ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఇవి ఫ్రై అవ్వగానే వీటిని మనం పౌడర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. సో ఈ మసాలాలు మనకు కావాల్సినట్టు ఫ్రై అయిపోయినాయి. సో 1 నిమిషం పట్టింది మనకి మహా అయితే. సో 1 మినిట్లో మసాలాలు మనకు కావాల్సినట్టు ఫ్రై అయిపోయాయి. సో దీన్ని మనం పౌడర్ చేసుకుందాము. సో మనం ఏదైతే మసాలా ఫ్రై చేసుకున్నామో సో దాంతో పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో అండ్ ఇది కూడా 5 నిమిషాలు మోర్ దెన్ 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మనం చెక్ చేసుకుందాము మనకు కావాల్సినట్టు ఆయిల్ తెరిందా లేదా అనేది. సో మనం చూసినట్లయితే టొమాటో పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఉడికింది. సో మనం ఇప్పుడు మనకు కావాల్సినంత సో ఏదైతే మసాలా పౌడర్ మనం ప్రిపేర్ చేసుకున్నామో ఇదంతా పడుతుంది కడాయి పన్నీర్కి. సో ఇదంతా నేను వేస్తున్నాను. అండ్ కారం వచ్చేసి సో మనకి కావాల్సినంత కారం మనం వేసుకుందాము. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ వాడుతున్నాను. అండ్ గరం మసాలా వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. ఉప్పు కూడా మన రుచికి తగినంత మనం వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము. సో దీన్ని బాగా కలుపుకొని కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మనం కొంచెం దీంతో వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాము. సో 1 గ్లాస్ వాటర్ మనకి సరిపోతుంది ఇక్కడ. సో 1 గ్లాస్ వాటర్ వేసాను. సో ఈ మసాలాలు ఏదైతే వేసామో బాగా ఉడికిందాక వీటిని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకున్నాము ఈ మసాలాలంతా. సో కొంచెం ఫ్లేమ్ కూడా మనం పెంచుకుందాము. సో మనం ఒకసారి చెక్ చేసుకుందాము మనకు కావాల్సినట్టు మసాలా అంతా ఉడికిందా లేదా అనేది. మరి చూసినట్టు ఒకసారి ఫ్లేమ్ తగ్గించుకుందాము. సో మనం చూసినట్లయితే మనకు కావాల్సినట్టు బబుల్స్ కనిపిస్తుంది. సో మసాలా అంతా చక్కగా ఉడికిపోయింది. సో ఒక్కసారి ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుందాము ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయా లేవా అనేవి. అన్నీ మనకి రుచికి తగ్గట్టు ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టింది. సో నేను ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఏదైతే క్రీమ్ ముందుగా చెప్పానో ఆ క్రీమ్ వేస్తున్నాను. అన్నీ ఉడికాయి కాబట్టి. సో క్రీమ్ వేసాక దాన్ని బాగా కలుపుకున్నాము. సో అలాగే ముందుగా మనం ఏదైతే క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నామో సో అది కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో నేను ముందుగా చెప్పినట్లు మీకు ఇలా ఫ్రై చేసిన క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అయినా వాడుకోవచ్చు లేదా పచ్చిదైనా వాడుకోవచ్చు. సో మీ ఇష్టము. సో నేనైతే ఫ్రై చేసిన క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వేసేస్తున్నాను. సో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకు కావాల్సిన కడాయి పన్నీర్ తయారైపోతుంది. సో దీన్ని ఒక 5 నిమిషాలు మనం మళ్ళీ ఉడికించుకొని తర్వాత లాస్ట్లో మనం ఏదైతే పన్నీర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో పన్నీర్ మనం యాడ్ చేసుకోవాలి. సో మనం ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకుందాము. సో మనం చూసినట్టయితే ఇక్కడ సో బాగా ఉడుకుతుంది కర్రీ మనకు కావాల్సినట్టు. సో ఇలా బబుల్స్ వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఒకసారి ఫ్లేమ్ తగ్గించుకుందాము. మనం చూసినట్లయితే కర్రీ మనకు కావాల్సినట్టు బాగా కుక్ అయిపోయింది. ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని అన్నీ సరిపోయినట్లయితే సో ఉప్పు కారాలన్నీ ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో ఇప్పుడు నేను దీన్ని గార్నిష్ చేస్తాను కస్తూరి మేతితో. మీరు కావాలంటే ఇంకా కాస్త చిక్కగా కూడా కుక్ చేసుకోవచ్చు. సో ఇట్స్ మీకు నచ్చినట్టు. కస్తూరి మేతి ఏదైతే ముందుగా నేను చూపించానో సో దాన్ని బాగా ఇలా మన హ్యాండ్స్లో తీసుకొని నలుపుకొని ఇలా వేసుకున్నట్లయితే బాగా రుచిగా ఉంటుంది.
సో కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాము. సో కస్తూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారాలన్నీ సరిపోయాయి. సో కర్రీ కూడా మీకు కావాల్సినంత థిక్గా వచ్చింది లేదా మీకు కావాల్సినంత క్వాంటిటీలో ఉంది అనుకున్నప్పుడు సో లాస్ట్లో మనం ముందుగా ఏదైతే ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి, నేను ఇంట్లోనే చేసుకున్నాను ఈ పన్నీరు. సో ఈ పన్నీర్ ఎలా చేయాలి తెలుసుకోవాలనుకుంటే నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. సో అక్కడ మీకు తెలుస్తుంది ఎలా పన్నీర్ ఇంట్లో చేసుకోవాలనేది. సో ఏదైతే పన్నీర్ ప్రిపేర్ చేశానో ఇంకా అది వేసేసుకుందాము. పన్నీర్ వేసేసుకున్నాము. సో పన్నీర్ వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు ఏమీ ఇంకా పొయ్యి మీద ఉంచాల్సిన అవసరం లేదు. పన్నీర్ వేసిన తర్వాత 1 minute మనం జస్ట్ ఉంచేసుకొని పొయ్యి మీద సో ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువగా కలపకండి పన్నీర్ వేసిన తర్వాత. సో పన్నీర్ అంతా విరిగిపోతుంది. సో ఏమైనా మీరు చేయాలి, ఉప్పు కారాలు ఏం కావాలన్నా ముందుగానే వేసుకోవాలి పన్నీర్ వేయకముందే. సో పన్నీర్ వేసిన తర్వాత మ్యాక్సిమం ఎక్కువగా కలపకండి. సో జస్ట్ 1 minute మనం పొయ్యి మీద ఉంచుకున్నట్లయితే మనకి కావాల్సిన ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. సో 1 minute అయిపోయింది. సో మనం ఒకసారి కర్రీ చెక్ చేసుకుందాము. సో మనం చూసినట్లయితే కర్రీ చక్కగా బాగా ఆయిల్ పైకి తేలి ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీని మీరు చపాతీతో అయినా లేదా రైస్తో అయినా తినొచ్చు. సో నేను ఒక బౌల్లోకి సో మనం పన్నీర్ వేసిన తర్వాత కదపకపోవడం వల్ల చూడండి చక్కగా పన్నీర్ పీసెస్ లాగా ఎంత బాగుందో. సో ఈ కర్రీని నేను చెప్పినట్లు మీరు చపాతీ లేదా రైస్తో తినొచ్చు. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. నా ఛానల్ పేరు వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.